తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం శనివారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్వప్న తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు చంద్రంతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. పుష్పయాగం సందర్భంగా టిటిడి ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల పుష్పాలు అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో 2 టన్నులు తమిళనాడు, 1 టన్ను ఆంధ్రప్రదేశ్, 1 టన్ను కర్ణాటక రాష్ట్రాల నుండి దాతలు అందించారు. మధ్యాహ్నం 1:30 ఆస్థాన మండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు ఆలయ 4 మాడ వీధిలో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏవీలు వీరబ్రహ్మం, గౌతమి, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఓం మహాపురుషో వర్ధతాం, ఓం సత్యో వర్ధతాం, ఓం అచ్యుతో వర్ధతాం, ఓం అనంతో रघुमन्यवोन्धो यज्ञं पूष्णे दावनां अच्छे मित्रावरुणाः वेमोदश्रोतं सदा वाः विदृष्टरातिर्यादिबालधामानः तङ्गृजानेन विश्वरो भरद्वा उपस्थां एकायमस्य भुवाने विराजात् आग्ना अग्नश्चारते प्रवेष्टऋषेणां पुत्रो आधृष्टन्नाम यज्ञयन्ते नत्वादाधे सिद्ध्यश्चासि सपत्रसाहे देवे ब्रह्कल्पशस्तावसो पुरस्त्या यस्तभ्रारोदासे विष्ण एतदादर्थ पृथिवीमभितो मयोख प्रजापतिर्वैनसहोता प्रजापतिरेव भूत्वा प्रजायं ब्राह्मणं विद्यां विधिं वाचयेवैनं क्रोधेन ग्रहेणागृह्णात् तद्ग्रहस्य ग्रहत्वं दर्शपूर्णमासा बालभमानः चतुर्होतारसौम्यमेव ध्वरगं सृष्ट्वारभ्यो वै यज्ञो न प्रभवत् अच्छा इत्येवमादिं कृत्वा लपयां शुक्तमेन ब्रह्मणादो ददेहं रायस्पोषमुदजवृजिनं बहु राज्ञस्त्वा सत्यधर्मणो भुञ्जविवरा देवागर्भं समैरयन्तमपि नक्यामि ते भगम् संस्रावन्तो सिन्धवः संवाताः सम्पादत्रिणाः दैवी मनुष्येण वो ममामित्रान् विविध्यता राजतनं वेद भवति अग्नेरायतन
यतनवान् भवति यतनवान् भवति आभावै संवत्सरस्यायतने आयतनवान् भवति य एवं वेद సకల లోకేశ్వరులు సరుస చేకును